పుట్టినప్పటి నుంచి అనాథాశ్రమంలో నేల మీద దిండు దుప్పటి కూడా లేకుండా నిద్రపోయిన రోజులున్నాయి. ఇలా కొత్త బట్టలనేవి ఎప్పుడో ఎవరైనా పుట్టినరోజులకో వాళ్ళ పెళ్లి రోజులకో దానం చేస్తే వాటిని చూసుకునే ఆనందపడేదాన్ని. లేదంటే ఎవరైనా వాడేసిన బట్టల్ని తీసుకొచ్చి మా ముందు పడేస్తే వాటిల్లో సైజుని బట్టి తీసుకోవడమే తప్ప ఈ కలర్ కావాలి, ఈ డిజైన్ నచ్చింది, ఈ మోడల్ కావాలి అని కోరుకునే అవకాశం కూడా ఉండదు. ఇంకా నగలంటారా, కల్లో కూడా వాటి ఊహ వచ్చేదే కాదు. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు రకరకాల వంటలు స్వీట్స్ వడ్డిస్తూ అది బాగుందా, ఈ టేస్ట్ నచ్చిందా అని అడుగుతూ ఉంటే నాకు నవ్వు వచ్చేది. ఎందుకో తెలుసా, మీరు పెట్టిన వంటల్లో కొన్ని నాకు పేర్లు కూడా తెలియవు. చాలే చాలని అన్నం, ఉడికే ఉడకని కూరలు, ఎవరో దానం చేస్తే తప్ప దొరకని స్వీట్స్, ఇవే నాకు తెలిసింది. గాయత్రి, ఇంకేం చెప్పద్దమ్మా, విని నేను తట్టుకోలేను. మేం బతుకుండగానే నువ్వంత కష్టం చూడడం, ఎవరూ లేని అనాథలా పెరగడం, ఇదంతా వింటుంటే గుండె తరుక్కుపోతుందమ్మా. బాధపడకండి నాన్న, ఊరుకో అమ్మా. మిమ్మల్ని బాధ పెట్టాలని నేను ఇదంతా చెప్పడం లేదు. మీరు నన్ను సంతోష పెట్టడానికి ఇదంతా చేస్తున్నారు. కానీ నాకు నిజమైన సంతోషాన్ని ఇచ్చేది మాత్రం నాకంటూ ఒక కుటుంబం ఉంది అనే ఫీలింగే అమ్మా. నేను అనాథని కాదు అనే ఈ ఒక్క ఆనందం చాలు. నా బంగారు తల్లి, ఎన్ని కష్టాలు పడ్డావో. పోనీలే, ఇన్నాళ్లకైనా ఆ దేవుడికి మనసు కరిగింది. బాధపడుకున్నానమ్మా. అమ్మా, నాన్న, నేను పడిన కష్టం ఎలాగో మార్చలేరు. అందుకే ముందు ముందు అనాథాశ్రమంలో ఉన్న వాళ్ళకి నాకు తోచిన సహాయం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను పడ్డ కష్టం ఎవరు పడకూడదు. తప్పకుండా చేద్దాం గాయత్రి. నీ పేరు మీదున్న ట్రస్ట్ మీద ఎంతో మంది పిల్లల్ని చదివిస్తున్నావు. నువ్విప్పుడు చెప్పిన మాటలో నాకింకో ఆలోచన కూడా వచ్చింది. ఏంటి దేవకి అది? వీలైతే అనాథాశ్రమాల్ని దత్తత తీసుకుని అక్కడ పిల్లలకు కావలసిన సౌకర్యాలన్నీ మనమే ఇద్దామండి. చాలా మంచి ఆలోచన దేవకి, అలాగే చేద్దాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ గాయత్రి, ఏడ్చి ఏడ్చి మొహం ఎలా అయిందో చూడు. నీకోసం పాయసం వండి పెట్టాను. మొహం కడుక్కుని పాయసం తిందు గాని. పద పదమ్మా, పద. రాధా,
రాధా, ఆ కన్నీళ్ళేంటమ్మా? ఏం లేదు మేడం, ఇంతవరకు గాయత్రి గారు చెప్పింది విని కాస్త ఎమోషనల్ అయింది. మాకు చాలా బాధ అనిపించిందమ్మా. ఏం చేస్తాం, అలా జరగాలనుంది, జరిగిపోయింది. కానీ అనాథాశ్రమాలని దత్తత తీసుకోవాలన్న మీ ఆలోచన చాలా బాగుంది మేడం. ఆ పుణ్యమైనా కలిసొచ్చి మా గాయత్రి సంతోషంగా ఉండాలి రాధా. నాదొక ఆలోచన మేడం. మీరు చేయాలనుకుంటున్న మంచి పనిని గాయత్రి గారు చిన్నప్పుడు పెరిగిన అనాథాశ్రమం నుంచి మొదలు పెడితే బాగుంటుంది కదా. అలా అయినా వాళ్ళ రుణం తీర్చుకున్నట్టు అవుతుంది. చాలా మంచి ఆలోచన రాధా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చేద్దాం. అయితే ఆలస్యం ఎందుకు మేడం? రేపే మేము అక్కడికి వెళ్ళి ఎంతమంది పిల్లలున్నారు, వాళ్ళకేం అవసరాలున్నాయి, అన్ని వివరాలు తెలుసుకొని వస్తాం. కానీ గాయత్రి ఉండింది విజయవాడ హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్ఫనేజ్ కదమ్మా. పర్వాలేదు సార్, మంచి పని కోసం కదా. మేం వెళ్ళి స్వయంగా అన్నీ చూసుకొని వస్తాం. సరే రాధా. మనోహర్, నేను నీకు అడ్రస్ సెండ్ చేస్తాను. అలాగే సార్. ఓకే, రేపు మార్నింగే బయలుదేరతాం. ఓకే. అలాగే మనోహర్, థ్యాంక్ యూ సో మచ్. మన కార్ తీసుకుని వెళ్ళండి. అలాగే మేడం. జాగ్రత్త రాధా. అసలు సత్యకి సంబంధించిన నిజానిజాలు రాబట్టడానికి ఓ, సత్య ఆ ఆశ్రమంలోనే ఉండేదని చెప్పిందిగా. సో అక్కడికి వెళ్తే తను అక్కడికి ఎప్పుడు వచ్చింది, ఎవరు జాయిన్ చేశారు, ఆ వివరాలు అన్నీ తెలుస్తాయి. ఆ వివరాలని బట్టి తను గాయత్రి అవునో కాదో తేలిపోతుంది. బాగానే ప్లాన్ చేశారు. పర్లేదండి, నాతో కలిసి ఉండడం వల్లే మీకు తెలివితేటలన్నీ కలిసి వచ్చేసాయి. నిజమే, తమరి దగ్గర నుండి నేర్చుకోవాలి మరి. లేకపోతే అంత తెలివి మాకెక్కడుంది పాపం. మీరు వెటకారంగానా? నిజం అదేనండి. సరే, రేపు ఆశ్రమంలో వర్క్ మహా అంటే ఒక 2-3 అవర్స్లో అయిపోతుంది. ఆ తర్వాత మనం ఎంచక్కా విజయవాడ అంతా ఒక రౌండ్ వేసేద్దాం. మంచి సినిమా కూడా చూద్దాం. హలో, కలిసి సినిమాలకి షికార్లకి తిరగటానికి మనం ఏమైనా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్తున్నావా? ఏమో, ఆ రోజు కూడా రావచ్చు. ఏమన్నా? ఒకరోజు లీవ్ వచ్చింది కదా, ఎంజాయ్ చేద్దాం అని అంటున్నాను. ఏమక్కర్లేదు. సత్య విషయంలో ఒక క్లారిటీ వస్తే అది చాలు. పాపం సార్ని మేడంని చూస్తే బాధ అనిపిస్తోంది. సత్యే గాయత్రి అయితే పర్వాలేదు, కానీ ఒకవేళ తను కాదు అని తెలిస్తే మాత్రం తట్టుకోలేరు. అమ్మ దుర్గమ్మ, సత్య విషయం బయటపడేలా చూడు. మనోహర్ని నీ కొండకి కాలినడకన నడిపిస్తాను. హలో హలో హలో, మొక్కుబడి మీదైతే మధ్యలో నన్నెందుకు ఇరికిస్తారు? ఏ మేడం వాళ్ళ కోసం ఆ మాత్రం చేయలేవా? బాగుంది, ఇందులో నాకేంటి లాభం? నీకు మంచి పెళ్ళ వస్తుందిలే. ఓ అలాగా, అయితే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?